తమ్మళ్లపల్లి నియోజకవర్గంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇసుక డంపులు తవ్వే కొద్దీ బయటపడుతున్నాయి. ఇప్పటికే ఒక ఇసుక డంపును స్వాధీనం చేసుకున్న అధికారులు తాజాగా మరో 2 డంపులను గుర్తించారు. నియోజకవర్గ వ్యాప్తంగా పెద్దిరెడ్డికి సంబంధించిన ఇసుక అక్రమ నిల్వలున్నట్టు అధికారులు భావిస్తున్నారు. మరికొన్ని బయటపడే అవకాశాలున్నట్లు అనుమానిస్తున్నారు. కలెక్టర్ ఆదేశాలతో తాజాగా అక్రమ ఇసుక నిల్వలపై మైన్స్, రెవెన్యూ, సెబ్, పోలీస్ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. బి కొత్తకోట మండలం శెట్టిపల్లిలో 3472 క్యూబిక్ మీటర్ల ఇసుక డంపును గుర్తించారు. ములకల చెరువు మండలం సోంపల్లిలో 2202 క్యూబిక్ మీటర్ల మరో డంపును ఐడెంటిఫై చేశారు. ఈ 2 డంపులు పెద్దిరెడ్డికి చెందిన పిఎల్ఆర్ నిర్మాణ సంస్థ కోసం అక్రమంగా నిల్వ చేసినట్లు అధికారులు గుర్తించారు. పిఎల్ఆర్ నిర్మాణ సంస్థకు నోటీసులు పంపించారు అధికారులు. పిఎల్ఆర్ నిర్మాణ సంస్థ పెద్దిరెడ్డికి చెందినటువంటి సంస్థ. ఈ సంస్థకు సంబంధించినటువంటి ఇసుక డంపులను పోలీసులు గుర్తించారు. దాంతో ఈ సంస్థకు నోటీసులు కూడా పంపించారు. బి కొత్తకోట మండలం శెట్టిపల్లిలో 3472 క్యూబిక్ మీటర్ల డంపును గుర్తించారు. ఇక సోంపల్లిలో 2202 క్యూబిక్ మీటర్ల డంపును గుర్తించారు. పిఎల్ఆర్ నిర్మాణ సంస్థ కోసం ఈ డంపులు అక్కడ ఉంచినట్టుగా పోలీసులు అనుమానిస్తూ ఉన్నారు. ఈ ఆరోపణలు రావడంతో పోలీసులు పిఎల్ఆర్ సంస్థకు నోటీసులు ఇచ్చారు. పిఎల్ఆర్ సంస్థ పెద్దిరెడ్డికి చెందినటువంటి సంస్థ. రైట్, మా ప్రతినిధి దామోదర్ జాయిన్ అవుతున్నారు. దామోదర్, ఎలాంటి నోటీసులు ఇచ్చారు, ఎట్లాంటి చర్యలు ఉండబోతున్నాయి? అంటే దీనికి సంబంధించిన ప్రూఫ్స్ అనేవి ఎట్లా దీన్ని ఎస్టాబ్లిష్ చేయగలుగుతారా? ఆ కంపెనీకి చెందినవే, వాళ్లే వేశారు ఇక్కడ అని చెప్పి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించిన పిఎల్ఆర్ కన్స్ట్రక్షన్ కంపెనీకి సంబంధించి డంపులు, భారీ ఇసుక డంపులు తంబళ్లపల్లి నియోజకవర్గంలో బయటపడ్డాయి. గత వారం రోజుల క్రితం రెడ్డిపల్లి సమీపంలో 3400 క్యూబిక్ల ఇసుకను అన్నమయ్య జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు స్వాధీనం చేసుకున్నారు. నిన్న మరో 2 డంపులను కూడా అదే తంబళ్లపల్లి నియోజకవర్గంలో మొలకల చెరువు మండలంలోను, తంబళ్లపల్లి మండలంలోనూ స్వాధీనం చేసుకున్న పరిస్థితి. ముఖ్యంగా ఏదైతే పిఎల్ఆర్ కంపెనీకి సంబంధించి హంద్రీనివా కాలువ ఎక్స్టెన్షన్ నియోజకవర్గంలో జరుగుతుంది. గాలేరు నగరం నుంచి హంద్రీనివా నీటికి పంపు చేయడానికి వీలుగా కాలువలు తవ్వుతున్నామంటూ అప్పట్లో ప్రభుత్వం టెండర్లు పిలిచింది. ఆ పనిని దక్కించుకొని నా పిఎల్ఆర్ కన్స్ట్రక్షన్ కంపెనీ 6 నెలల క్రితం ఈ ఇసుకను 6 నెలల నుంచి డంప్ చేస్తుంది. అయితే పనులు మాత్రం ఎక్కడా జరగలేదు. ఈ నేపథ్యంలో ఆ ఇసుక అప్పట్లో పెద్ద ఎత్తున తంబళ్లపల్లి నియోజకవర్గంలో ఇసుకను డంప్ చేయడము, అక్కడి నుంచి బెంగళూరు, కర్ణాటక తరలించడం పనిగా పెట్టుకున్నారు. కర్ణాటక సరిహద్దులో ఉంటుంది. అటు ఏదైతే తంబళ్లపల్లి నియోజకవర్గం నుంచి 15 కిలోమీటర్లు దాటితే ఆంధ్ర దాటితే కర్ణాటక బార్డర్ వస్తుంది. అటు నుంచి నేరుగా బెంగళూరు సిటీ వరకు వెళ్తుంది. మొత్తం మీద 2.5 గంటల సమయంలో అటు తంబళ్లపల్లి నుంచి బెంగళూరుకు వెళ్లే అవకాశం ఉంది. ఈ విధంగా ప్రతిరోజు వేలాది ట్రిప్పర్లు బెంగళూరుకు వెళ్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ ఇసుకను ఆ ప్రాంతంలో డంపు చేయడం, జిల్లా నుంచి పుంగనూరు, తంబళ్లపల్లి, పీలేరు, అదేవిధంగా మదనపల్లి, ఈ 4 నియోజకవర్గాలకు సంబంధించి, అదేవిధంగా రాయచోటి, అన్నమయ్య జిల్లాకు సంబంధించిన రాయచోటి, రాజంపేట, ఈ ప్రాంతాల నుంచి ఇసుకను తీసుకెళ్లడము, తంబళ్లపల్లి నియోజకవర్గంలో డంప్ చేయడం, అక్కడి నుంచి అటు తరలించడమే పనిగా పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో ఏదైతే ఎన్నికల ముందు ఈ ప్రక్రియను తాత్కాలికంగా ఆపివేశారు, ఆ ఎన్నికల తర్వాత ఎలాగో అధికారంలోకి వస్తాం, ఆ తర్వాత కొనసాగిస్తాం కదా అంటూ పెద్ద ఎత్తున ఇసుకను నిల్వ చేసిన పరిస్థితి. అయితే ఎన్నికల ఫలితాలు తారుమారు కావడంతో స్థానికులు ఏదైతే అన్నమయ్య జిల్లా కలెక్టర్లకు వాట్సాప్ మెసేజ్ ద్వారా మొత్తం ఫోటోలతో సహా పంపుతుండడంతో అన్నమయ్య జిల్లా కలెక్టర్ ఈ విషయంలో వెంటనే సీరియస్ గా చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతానికి 3 డంపులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 9000 క్యూబిక్ మీటర్ల ఇసుకను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. 9000 క్యూబిక్ మీటర్లు అంటే 30 టన్నుల ట్రిప్పర్లు, 3000 ట్రిప్పర్ల ఇసుకల ఉంటుంది. దీని విలువ కర్ణాటకలో అయితే ఒక టిప్పరు 1,25,000 వరకు అమ్ముడు పోతుంది. అంటే వీరికి మాత్రం 65,000 నుంచి 75,000 వస్తుంది కర్ణాటక వరకు తరలించడానికి. ఈ విధంగా పెద్ద మొత్తంలో అక్రమంగా వీటిని అమ్ముకుంటున్నట్లు సమాచారం. ఇవంతా
పిఎల్ఆర్ కన్స్ట్రక్షన్ కంపెనీ పేరుతోనే సేకరించారు కాబట్టి వారికి నోటీసులు జారీ చేస్తున్న పరిస్థితి. మొత్తం మీద ఈ విషయంలో పెద్దిరెడ్డి మనుషులు కానీ ఆయన కంపెనీకి సంబంధించిన వారు కానీ ఇంతవరకు ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదు. ఇసుక అయితే భారీ మొత్తంలో మాత్రం వీరు అక్కడ డంప్ చేయడం, అక్కడ నుంచి కర్ణాటక తరలించడమే పనిగా పెట్టుకున్నారని స్థానికులు అంటున్నారు. చక్రి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ దామోదర్.